టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు మనం ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఎక్కడ వచ్చి ఉగ్రవాదులు దాడి చేస్తారో తెలియదు, ఎక్కడ వచ్చి మనల్ని బాంబులు వేసి చంపుతారో తెలియదు. మనం చూసినాం గతంలో హైదరాబాద్లో ఉన్నటువంటి గోకుల్ సేట్లో బాంబులు వెళ్ళి, అదేవిధంగా దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో బాంబులు వెళ్ళి, అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి ఒక సాయిబాబా గుళ్ళో బాంబులు పేరిని, ముంబైలో బాంబులు పేరిని. పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులు మన భారతదేశానికి వచ్చి మన బాంబులు వేసి మన దేశ సంపదతోనే మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులను చంపుతున్నారంటే ఆ యొక్క పాలన ఏ విధంగా ఉందో మరి మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా. కానీ మోడీ గారు వచ్చిన 10 సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రాణం పోలే. పాకిస్తాన్ నా కొడుకు ఇలా భారతదేశం పేరు చెప్తేనే గడగడ వణుకుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఇలా పాకిస్తాన్ నడి బొడ్డుకెళ్లి మన భారత సైనికులు సవాల్ ఇసిరేటటువంటి సందర్భం చూస్తున్నాం. మాది ఒక్క ప్రాణం పోతే బిడ్డ నీ దేశం నాశనం చేస్తామని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ విదేశాలను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న చూసుకున్నట్టయితే రష్యా ఉక్రెయిన్ దేశాల్లో కూడా యుద్ధం. మన భారతదేశంలో రష్యా ఉక్రెయిన్ దేశాలు 2 దేశాలు కొట్లాడుకుంటుంటే మన దేశానికి సంబంధించినటువంటి ఎంతో మంది విద్యార్థులు కార్మికులు అక్కడికి వెళ్ళి చదువుకొని పనిచేస్తున్నటువంటి వారిని క్షేమంగా మా భారతదేశాన్ని తిరిగి పంపించాలని ఆ 2 దేశాల యుద్ధాలను కూడా ఆపినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.